కల్కి సినిమా తర్వాత మహాభారతం గురించి తెలుసుకోవాలి అని చాలామంది ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది పండితులు, గురువులు మహాభారతం గురించి కథలుగా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ మారింది. అందుకోసం వారికి అర్థమయ్యే విధంగా సినిమాల రూపంలో కూడా మహాభారతం కథలను తీసుకొని వస్తున్నారు. ఒక్క మహాభారతమే కాదు, ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా వరకు సినిమాల్లో డివోషనల్ టచ్ అనేది కనిపిస్తుంది. థియేటర్లు కాస్త దేవాలయాలుగా మారిపోతున్నాయి. ఆడియన్స్ డివోషనల్ పల్స్ని పట్టుకొని దర్శకులు సినిమాల రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు అంత ఈ డివోషనల్ పాయింట్ని పట్టుకుంటున్నారు? దేవుడి మీద జనాలకి అంత నమ్మకం ఉందా, లేక అంత భయం భక్తి ఉన్నాయా? నమ్మకం, భయం, భక్తి సంగతి పక్కన పెడితే దీనంతటికీ కారణం ఒకటే, సర్వైవల్. ఇప్పుడున్న పరిస్థితులకు తగినట్లు మనం అన్నింటినీ తట్టుకొని నిలబడాలి. ఇవాళ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకునే రోజులు కాదు, ఒంటరిగా ఎదురీదాల్సి వస్తుంది. అలా పోరాడాలి అంటే ఆత్మస్థైర్యం కావాలి. అలాంటి ఆత్మస్థైర్యం మనకు కేవలం స్పిరిచువాలిటీలోనే దొరుకుతుంది. భారతంలోని కృష్ణుడు గీతా సారాంశం ద్వారా అర్జునుడికి ఇచ్చింది ఇలాంటి నమ్మకమే. మనల్ని మనం నమ్మి ముందుకు సాగడానికి ఒక్క మహాభారతం చాలు.